రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. నగరంలో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. దేశానికి రెండో రాజధానిని ఏర్పాటు చేయాల్సి వస్తే హైదరాబాదే బెస్ట్ అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా నగరానికి ప్రత్యేకతను తీసుకొచ్చిన మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మూసీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. లండన్ థేమ్స్ నది తరహాలో 3 ఏళ్ల కాలంలో మూసీని అభివృద్ధి చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. నదికి 2 వైపులా 2 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడికక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తిస్తారు. ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో ఎన్ని ఆక్రమణలు ఉన్నాయో అధికారులు సర్వే చేస్తున్నారు. అవసరమైతే జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో అనుసంధానం చేసి ఆక్రమణలపై దృష్టి సారించనున్నారు. ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు పునరావాసంపై ఈ సర్వేతో స్పష్టత రానుంది. మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మూసీ పరివాహక ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం దృష్టి సారించింది అనుకోవచ్చా? ఖచ్చితంగా లక్ష్మీనాథ్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మనం మాట్లాడుతుంటే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నది పర్టికులర్ గా తెలుస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ సుందరీకరణకు దాదాపుగా కూడా మొన్నటి బడ్జెట్ లో మనం చూస్తే దాదాపు 10,000 కోట్లను కూడా కేటాయించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మూసీ ఆక్రమణకు గురైందంటూ కూడా పూర్తిగా అధికారులు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన నేపథ్యంలో కూడా దాన్ని పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం దాదాపుగా కూడా 744 కోట్లు కేటాయింపు జరిగింది. నిధులు కేటాయించినప్పటికీ కూడా ఒక్క పైసాకి సంబంధించినటువంటి రిలీజ్ కూడా చేయలేదంటూ కూడా గత సర్కార్ పై ఇప్పుడున్నటువంటి సర్కార్ మండిపడుతున్న సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ నగరం విస్తరణకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా నగరానికి ఇప్పటికే దాదాపుగా కూడా అనేక అంతర్జాతీయ సంస్థలకు పెట్టుబడుల కోసం ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు దేశానికి సంబంధించి 2 రాజధానులను ఏర్పాట్లు చేయాలి అంటూ కూడా వస్తే హైదరాబాద్ తో పాటుగా అదేవిధంగా మరొక గ్రేటర్ ని కూడా రూపుదిద్దాలి అన్నటువంటి యాంగిల్ లో కూడా ఇప్పటికే ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై పూర్తిగా కూడా ప్రభుత్వం ఫోకస్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా నగరానికి సంబంధించి ప్రత్యేకంగా తీసుకున్నటువంటి మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన నేపథ్యంలో సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. మూసీనికి సంబంధించినటువంటి సముదాయానికి సంబంధించిన పూర్తిగా కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి అదైతే ల్యాండ్ కి సంబంధించినటువంటి నది ప్రాంతంలో ఉన్నటువంటి తదితర దాదాపు చాలా మంది కాలువల పక్కనే నివాసం ఉంటున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే మూసీకి సంబంధించి 3 ఏళ్ల కాలంలో మూసీని అభివృద్ధి చేయాలి అంటూ కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ క్రమంలోనే మూసీ అక్రమాలకు సంబంధించినటువంటి గుర్తించే పనిపై మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి దృష్ట్యా ఏదైతే అధికారులు రివ్యూ కొనసాగిస్తా ఉన్నారు. నదికి 2 వైపులా కూడా 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి డంపింగ్లను కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి నివాసాలను కావచ్చు, ఎక్కడికక్కడ కూడా భవనాలను ఇతరతర నిర్మాణాల నేపథ్యంలో కూడా గుర్తించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాలలో కూడా మూసీ పరివాహక ప్రాంతాలు కొంత ఆక్రమణకు గురైన నేపథ్యంలో కూడా వాటిపై కూడా స్పెషల్ గా ఫోకస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాల తొలగింపుకు సంబంధించిన చర్యలు కూడా చేపడతా ఉన్నారు. పూర్తిగా కూడా పునర్నిర్మాణ నేపథ్యంలో కూడా ఈ సర్వేతో స్పష్టత రానుంది. పూర్తిగా కూడా ఎంత ప్రాంతాలకు వెళ్ళబోతా ఉంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే మరోవైపు కనబడుతోంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మనం చూసుకుంటే ఈ యొక్క ఏవైతే మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన నేపథ్యంలో కూడా ఈ యొక్క డెవలప్మెంట్ కి సంబంధించి కంప్లీట్ గా కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. కంప్లీట్ గా కూడా ఈ యొక్క నగర అభివృద్ధికి నేపథ్యంలో కూడా నగరాన్ని పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి నేపథ్యంలో దాదాపు మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రక్షాళన నేపథ్యంలో కూడా 744 కోట్ల కేటాయింపు జరిగింది. ఈ నేపథ్యంలో కూడా గతంలో జరిగినటువంటి కేటాయింపులకు సంబంధించి రిలీజ్ చేయాలని సర్కార్ అంటూ కూడా ఒకవైపు నిందలు మోపుతున్న నేపథ్యంలో కనబడుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్మాణ నేపథ్యంలో జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించి దాదాపుగా కూడా కేటాయించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కు సంబంధించి ఇంతవరకు ఒక
తుది చెక్ తీసుకురాలేదు, రిలీజ్ అమౌంట్ ఒక్క పైసా కూడా రిలీజ్ చేయకుండానే బిల్లులు పెట్టినటువంటి ప్రభుత్వం అంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ కి సంబంధించి దాదాపుగా కూడా మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలతో పూర్తిగా పునర్నిర్మాణం, మూసి పరివాహ ప్రాంతాలను కూడా పునర్నిర్మాణంతో పాటుగా 2 కిలోమీటర్ల కంప్లీట్ గా కూడా ఒక సుందరీకరణకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తులు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ప్రణయ్.